ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఇప్పుడు వచ్చిన మనందరికీ ఉదయకాల సమయంలో శుభమును తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని స్తుతించి దేవుని నామమును గణపరచను గాక. ఉదయకాలంలో మీ అందరికీ దేవుని యొక్క శుభములు తెలియజేస్తున్నాం. దేవుని చక్కటి వాగ్దానము చేత నిజముగా ఈ యొక్క పరిశుద్ధమైన వారాలలో మనం జీవిస్తున్నాం. ఈ యొక్క వారము దేవుని సన్నిధిలో ఆయన మన కొరకు చేసిన త్యాగమును మరొక దేవుడు మనకు చూపించిన కృపను తలంచుకుంటూ ఆ కృపను బట్టి మనమందరము దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. మరి ముఖ్యంగా దేవుడి లోకానికి వచ్చిన గల కారణం ఏంటంటే ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో మరణించడానికి గల కారణం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనంలో ఆయన యెరూషలేము పట్టణంలోకి వచ్చినప్పుడు అనేకులు ఆయనను చూసి గంతులు వేస్తూ ఆనందంగా దేవుని స్తుతిగానాలు చేస్తున్నారు. ఓసన్నా జయము, ఓసన్నా జయము అని కేకలు వేస్తున్నారు. ఎందుకు కేకలు వేస్తున్నారు అంటే దేవుని ద్వారా, దేవుని కృపలో వారు పొందుకోవటం ద్వారా వారి జీవితాలు నిత్యం ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. అందుకే కీర్తనల గ్రంథము 118వ అధ్యాయములో చక్కటి మాటను ఆయన 19వ అధ్యాయము చక్కటి 118వ అధ్యాయము 19వ వచనంలో ఆయన చక్కటి మాటను మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో నిత్యముగా ప్రియమైన దేవుని బిడ్డారా, మనము దేవుడు మన కొరకు ఒక మార్గాన్ని స్థిరపరిచాడు. ఆ మార్గమును బట్టి మన జీవితాల్లో నిత్యము ఉండాతే ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, దీవెనకరంగా మార్చబడుతూ ఉంటాయి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని మార్గంలో మనం నడవాలి, పాప క్షమాపణ కలిగి జీవించాలి. ఆయన చేసిన త్యాగమును నిత్యము మన జీవితంలో మరుపురానిదిగా ఉండాలి అంటే మనము మన జీవితంలో దేవుడు చేసిన త్యాగాన్ని మనం తెలుసుకోవాలి. మనము పాప క్షమాపణ కలగచేయి పాపంలో నుంచి మనము జీవితాల్లో బయటికి రావాలి. అందుకే ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం. గుడ్ ఫ్రైడే వస్తే దేవుడు సిలువలో మన కొరకు కాచిన 7 మాటలను పలికిన 7 మాటలు మాట్లాడుకుంటున్నాం. తర్వాత మనం మన దారులు కానీ దేవుడు చేసిన త్యాగానికి నిజమైన మార్గం ఏంటో తెలుసా? ఆయన మనలను ప్రేమించి మనలను ఆయన నిత్య రాజ్యంలోకి మనం చేర్చుకోవాలని, మన కొరకు ఆయన నిత్య రాజ్యంలో చేర్చబడాలి అని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు, ప్రయాసపడ్డాడు, హింసించబడ్డాడు, దూషించబడ్డాడు, అవమాన చెందించబడ్డాడు. కనుక నా ప్రియమైన మనము పాప క్షమాపణ కలిగి మనము జీవించాలి, రక్షణలో మార్గంలో జీవించాలి. అందుకే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆయన అన్నాడు, ఆయన వచ్చినప్పుడు యెరూషలేము పట్టణంకి వచ్చినప్పుడు యేసన్నా జయహో 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 అని ఆయనను కేకలు వేస్తూ నినాదాలు చెప్తుండ్రు. ఎందుకు చెప్తున్నారంటే మమ్మల్ని రక్షించు వాడవు నీవే, మమ్మల్ని కాపాడు వాడవు నీవే, మమ్మల్ని రక్షించిన వాడానికి స్తోత్రం, కాపాడిన వాడానికి స్తోత్రం అని ఆయన బిగ్గరగా కేకలు వేస్తున్నారు. 118వ అధ్యాయం 25వ వచనంలో యెహోవా దయచేసి మమ్మల్ని రక్షించుము, యెహోవా దయచేసి మమ్మల్ని అభివృద్ధి కలుగచేయము, మమ్మల్ని దయచేసి కాపాడుము, అభివృద్ధి కలుగుము అని వారు కేకలు వేస్తున్నారు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, ఉదయ కాల సమయంలో మనమందరము దేవునిని ఘనపరిచేవారిగా మనం ఉండాలి. దేవునిని ఘనముగా మన జీవితాల్లో మన బ్రతుకులను బట్టి దేవుని ఘనపరిచేవారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనము దేవునిని ఘనపరిచేవారంగా ఉంటామో అప్పుడు దేవుడు మనలో మన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధమైన వారంలో దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీవు దేవుని కొరకు సిద్ధపడాలి, నీ జీవితము మార్పు చెందబడాలి, నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడాలి, నీ జీవితము మహిమకరంగా మార్చబడాలి. నీ పాప క్షమాపణ కొరకే ఈ లోకానికి ఆయన రక్షకుడిగా వచ్చాడు. నీవు నేను మారాలి అని, నీవు నేను చీకటిలో ఉండకూడదని, నీవు నేను రక్షించబడాలి అని, నీవు నేను ఆయన రాజ్యంలో వారసులుగా ఉండాలి అని ఆయన చేసిన త్యాగములను మనము మరొక ఆ త్యాగమును బట్టి మన జీవితాన్ని మార్చుకుందాం, మన కుటుంబాన్ని మార్చుకుందాం, మన బ్రతుకులు మన జీవితాలు మార్చుకొని దేవుని రక్షణలో ఉందాం. అటువంటి కృప మనకు మన కుటుంబాలకు అనుగ్రహించబడినగాక. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రికి వందనాలు. ఉదయకాల సమయంలో ఒక రక్షణ మార్గాన్ని చేత పట్టుకొని ఆ రక్షణలో మేమందరం ఉండటానికి కృప చూపించండి, బలపరచండి. ఆత్మీయతలో మమ్మల్ని అందరూ నిలబెట్టుకొని దినము ఏ బిడ్డకి ఏ అవసరం ఉందో, ఏ అక్కరుందో వాటన్నిటిని ప్రభా మీరు నెరవేర్చి ప్రభా వారి కార్యాలన్నీ సఫలపరిచి నీకు మహిమకరంగా నిలబెట్టుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మంచిదమ్మా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.